జూలై 1 విడుదల అని చెప్పి కొన్ని మీడియాలు, కొన్ని టీవీ ఛానల్ డిబేట్లు. జూలై 1 పండగ దినం కొన్ని టీవీ ఛానల్ డిబేట్లు. జూలై 1 తెల్లారైంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పండగ చేసుకున్నారని కొన్ని పత్రికలు రాదులు. దేనికోసం అంటే ఇంటింటికి పింఛన్ ఇచ్చారట. అండ్ జూలై 1వ తేదీనే తక్కువ ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయట. ఇంటింటికి పింఛన్ ఇప్పటి వరకు 1వ తేదీనే ఇచ్చారు కదా, కొత్తగా 1000 రూపాయలు పెంచారేమో. ఇదేం కొత్త కాదు ఇంటింటికి పింఛన్ ఇవ్వడం. అండ్ 1వ తేదీనే టక్కని జీతాలు పడ్డాయట. ఎవరికి పడ్డాయి జీతాలు? ఎవరికి పడ్డాయి 1వ తేదీ? పడ్డా మీకు ఉద్యోగస్తులు అంటే మీకు తెలియదా? మీ పక్కన ఎవరినైనా అడగండి. పోనీ నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు. నేను పడ్డాయా లేదా తెలుసుకోవడం కోసం అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి చేశా, టీచర్కి చేశా. అంతకంటే ముందు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఫస్ట్కు పడ్డ డిపార్ట్మెంట్లు ఏంది? మెడికల్ ఒకటి, అంటే వైద్య ఆరోగ్యం ఒకటి, గ్రామీణాభివృద్ధి అంటే ఎంపీడీఓ ఆ డిపార్ట్మెంట్ ఒకటి. ఎమర్జెన్సీ ఫస్ట్ వాళ్ళకే కదా పడతాయి. పడ్డాయి కూడా సచివాలయం వాళ్ళకు చేసా, పడలే. ఎంపీడీఓ అది దాని కిందకి వస్తుంది డిపార్ట్మెంట్ అంతా, పడలే. డాక్టర్లు పడలే. పైపెచ్చి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెబుతున్నారు, ఫస్ట్కు మాకే పడేటివి ఎప్పుడు, కానీ ఈసారి సెకండ్ వచ్చినా పడలేదు అని. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లు అవే ఫస్ట్ పడతాయి, పడలే. టీచర్లకు చేసా, పడలే. 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లే, వీళ్ళందరికీ పడతారు, వాళ్ళకి పడతాయి. మరి ఇంకెవరికి పడ్డాయి? మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ అబద్ధపు, అంటే వాళ్ళ విధానమే అబద్ధాలు అనుకో, దాన్ని పట్టుకొని కొంత దరిద్రులు ఫేస్బుక్లలో పోస్టులు ఒకటే క్రాస్ చెక్ చేసుకోండి రా బాబు, సమాజాన్ని నాశనం చేస్తారు అని చెప్పి నేను అందుకే చెబుతా. ఎవరికి పడ్డా ఎవరికి పని 1వ తేదీ. మరి ఇంకేమైనా కనుక గౌరవనీయులైన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు ఎవరైనా ఒక పసుపు బిల్ల సంపాదించి దాన్ని ఏమైనా కనుక ఆన్లైన్లో స్కాన్ చేసి ఏమైనా ఈమెయిల్ ఏమైనా పెట్టారేమో, నా దగ్గర పసుపు బిల్ల ఉందని చెప్పి ఎవరికైనా పైన ఫినాన్స్ డిపార్ట్మెంట్కి ఏమైనా పెడితే వాళ్ళకి ఏమైనా పంపించారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ పడ్డాయని వీళ్ళు చెప్పింది అబద్ధం, శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం, శుద్ధదండగా మాటలు, జనాల్ని ఏదో మాయ చేసేకి, ఇంతవరకు ఇంక ఏమీ జరగని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని మాయ చేసేకి ఈ మాయదారి మాటలు ఇవన్నీ. జనాన్ని ఎన్ని రోజులు ఇటువంటి అబద్ధాలను ముంచుతారు అన్నది నాకు అసలు. వీళ్ళకన్నా ఈ మీడియా పేరుతో ఇంత అబద్ధాలు ఎట్లా చెప్తారు వీళ్ళు? ఒక్కసారి కూడా వచ్చి అని చెప్పి అనిపించదా వీళ్ళకన్నది నా పాయింట్. జీతాలు పడకుండా పడ్డాయంటారా? ఎవరెవరితో పడ్డాయని నేను చూపెట్టమనండి. వాళ్ళ అకౌంట్లో ఏదో శాలరీ పడ్డాయని చెప్పి అప్లోడ్ చేయండి. అది కూడా ఇంకా డేట్ పోయిన నెల ఏమైనా పడింటే అంతకుముందు దాన్ని చేసినా చేస్తారేమో, ఎందుకంటే వీళ్ళు నమ్మేవాడే ఉన్నాడు. అందుకని చెప్పి వాళ్ళు పడ్డాయన్నారు, నా పరిధిలో నేను అందరికీ ఫోన్ చేశా, పడలే. మీరు చేయండి, మీ నాయనకో, మీ అమ్మకో, మీ అక్కకో, మీ చెల్లెలకో, లేకపోతే మీ మామకో, మీ ఫ్రెండ్కో, ఎవరెవరికి ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే ఇంక తెలిసిన వాళ్ళని అడగండి పడ్డాయా అని. ఎందుకు ఈ శుద్ధ అబద్ధాలు వీళ్ళు ప్రచారం చేయడం, దాన్ని నమ్మడం, కొందరు ఎదవలు సోషల్ మీడియాలో అదే ప్రచారం చేయడం.